ఆంధ్ర హోంమంత్రి అనితక్క పాలనా పగ్గాలు చేతబట్టినాక పాలన నేర్చుకునుడే కాదు షాన్ని పనులు కూడా నేర్చుకుంటున్నది అక్క. ప్రతిపక్షం వల్ల కౌంటర్ ఇచ్చే పని అనుకుంటుర్రేమో కాదు, అదేందన్నది మీరే చూడాలి. ఆంధ్రాకు హోంమంత్రి అయినందుకో ఏమో రాష్ట్రమంతా హోం అనుకున్నట్టే తిరుగుతున్నది కదా అనితక్క. అదిగాక విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉండే. ఇక ఇట్లా విజయనగరం జిల్లా పురిపెంటకెళ్ళి పోయినప్పుడు తోవెంట కొందరు అక్కలు పొలాలలో నాట్లు పెట్టుకుంటూ కానొచ్చిర్రు. ఇక అక్కకు ప్రాణం ఆగలే, నేను కూడా నాట్లు పెడతా అని కాయిస్తోటి చెప్పులు కార్లనే ఇడిచిపెట్టి పొలంలోకి దిగింది. ఒట్ల పొంటి మెల్లగా నడవక్కు, అసలే రేగడి బురద జారిపడగల. మీ కథ సల్లగుండా కెమెరాలు ఫోన్లు పట్టుకొని అందరూ మీరే వీడియోలు తీసుకుంటే అక్కకు అడ్డం ఉంటే అక్క ఎట్లా పోతుంది, నాటు ఎట్లా పెడతాయి? జరుగు రొస్సు ఏందక్క చూస్తారు గట్ల? అనితక్కకు నాటు ఎట్లా పెట్టాలో చెప్పకపోతిరా? ఆగొగ్గి అన్నేవాళ్ళు చెప్తున్నాడు కదా, ఆ గంతే మొదలు నారగట్టను పుర్రచేయితోటి పిడికిట్లా పట్టుకోవాలి. ఇక కుడి చేయితోటి ఒక్కో నారు పీలికని తీసుకుంటా సాలెంబడి నాటుకుంటా పోవాలి. బస్ గంతే. కాకుంటే నిలబడితే కుదరదక్కు, నడువంచి నాటు పెట్టాలి. షేబాష్, గంతే గంతే. అట్లా అంకెర టింకర నాటవద్దక్క, సాలెంబడి వరుసగా నాటు పెట్టుకుంటూ రావాలి. 4 వద్దులు చేన్ల దిగి నాటు పెడితే అదే వస్తుంది అక్క. అదేనా పెద్ద పనే కానీ పనొచ్చుడేమో కానీ నడుము నొప్పి కూడా ఎంబడే వస్తుంది అక్కు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష పోలను దుమ్ము దులుపుడు అలకగా అయిపోతుంది కానీ అబ్బో శనిశెలకల పని అంటే అంత ఈజీ కాదక్క, మస్తు కష్టం ఉంటుంది. ఎండకి ఎండాలే, వానకు దడవాలే, బురదలు దిగితే కాళ్ళు చెడిపోయినా వ్యవసాయం పని అయితే చేసుకుంటూనే పోతారక్క. కానీ ఏమాట కామాట ఇక అనితక్క నాటేసిందంటే ఈ తాప పుట్లకు పుట్లు పంటేలుద్దిపోయి ఇక శేనుగాళ్ళకు.